ఇక మంచిర్యాల జిల్లా మందమరి టోల్ గేట్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి టోల్ సిబ్బందికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత 3 నెలల నుంచి అదాని సంస్థ జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. పనులు చేయించుకొని చెప్పా పెట్టకుండా విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. వెంటనే తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. తెలియలేదు 4 నెలలు అవుతుంది ఇప్పటికీ. రేపిస్తా అంటూ ఎన్ని రోజులు కట్టించుకొచ్చారు. మొన్న కూడా బంగారం కుదబెట్టి ఎండి ఇస్తాను ఏసీ కంపెనీ ఎండి అదాని దగ్గరికి పోతే అదాని సునీల్ సార్ దగ్గరికి పోతే సునీల్ సార్ ఒప్పుకున్నాడు 20 తారీఖు దాకా ఇవ్వకపోయేది ఉంటే నా దగ్గర డిపాజిట్ ఉంటుంది 10 lakhs డిపాజిట్ ఉంది వాళ్ళది. ఆ డబ్బులకి వెళ్ళైనా నేను మీకు క్లియర్ చేస్తా అన్నాడు. ఇప్పటివరకు ఆ సార్ కూడా ఏం చేస్తలేడు. వాళ్ళ దగ్గర నుండి వస్తేనేమో తొందరగా వస్తే మేము ఇస్తే బాగా లేట్ అవుతుంది అన్నాడు. సరే సార్ అని చెప్పి మేమంతా ఒప్పుకొని కూడా పోయినాము. ఇంతవరకు మాకు డబ్బులు ఇప్పించలేదు, స్పందన లేదు. వాళ్ళని వీళ్ళు గట్టిగా అడుగుతలేరు. అదానోళ్ళు ఇస్తలేరు, ఆర్ఏసీ కంపెనీ వాళ్ళు ఇస్తలేరు. అందరూ లేబర్లు అందరం కూడా బాగా చాలా ఇబ్బందిలో ఉన్నాము. డబ్బుల కోసం మా డబ్బులు మాకు ఇప్పించగలరని మేమందరం కూలి చేసి బతకటోళ్ళం. కూలి కానీ పిలిపించిండు. మేము 30 మంది రాని 40 మంది రాని 20 మంది రాని పిలిపించిండు. పని చేపించిండు. పని చేసినాక మాకు తెలియకుండా మమ్మల్ని తీసేసి వేరేటోళ్ళ పెట్టిండు. మాకు డబ్బులు ఇవ్వని వస్తే మాకు డబ్బులు ఇస్తలేదు. అందరము రోజుకు రాగా కిరాయి పక్కింటిని అడుక్కొని మేము పైసలు కిరాయి పెట్టుకొని వస్తున్నాం. అప్పుడు కిరాయి పెట్టుకొని ఇంటికి తిరిగి ఏదో చేసుకొని వారం కాయగూరలు తెచ్చుకొని తినుకుంటూ వచ్చినాం. ఎత్తాడు ఇగెత్తాం ఇక 10 రోజులకి ఎత్తాం 5 రోజులకి ఎత్తామని ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వేయలేదు. పని ఎవరికి చేపించుకొని వాళ్ళతో పని చేపిస్తాడు. మమ్మల్ని బెదిరించి మేము ఎంత అన్నామని మమ్మల్ని బెదిరిస్తాను. వాళ్ళతో పని చేపిస్తాడు. మీతో మాకు ఏమవుతుంది, మీకు ఇయ్యం పైసలు వాళ్ళు నడుకోలేటారు. మరి వీళ్ళు పని చేపితే